మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో సస్టైనబుల్ లివింగ్ అంటే ఎక్కువగా మార్చకుండా సింపుల్గా లైఫ్ అది కొనసాగుతుంది విదౌట్ యాడింగ్ న్యూ థింగ్స్. సింపుల్ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు ఐ సే, లైక్ జలుబు వచ్చినప్పుడు జింజర్, హనీ, మిరియాలు ఇవన్నీ తాగమని, ఇట్స్ ఎ కామన్ సెన్స్. దానికి నౌ వీ హ్యావ్ కోల్డ్ యాక్ట్, లైక్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కోల్డ్ కి. సింపుల్ ఆవిరి తీసుకోవడం, దాంట్లో జిందా తిల్స్మాతో ఏదో వేసుకోవడం, ఆవిరి పట్టుకోవడం వాజ్ వెరీ కామన్ థింగ్. సో అట్లాంటి సంథింగ్ వెరీ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ మోర్ అండ్ మోర్. సో సస్టైనబిలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఆ కిచెన్స్. మనం తినే మన ఇంగ్రీడియంట్స్ నుండి శుభ్రంగా ఉంచుకుంటున్నాం మన ఇల్లుని, వాటికి వాడే క్లీనర్స్ కానివ్వండి, ఆర్ ద క్లోత్స్ దట్ యుర్ వేరింగ్, రైట్, ద మేకప్ యూర్ అప్లయింగ్, ద హెయిర్ ప్రోడక్ట్స్ అయినా ఏదైనా కూడా మనకి హాని కలగకుండా ఎన్ని ఏళ్ళు వాడినా ఏ మార్పు రాకుండా ఉండే లైఫ్ స్టైల్ని సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటారు. సో మీరు 100% పాటించగలిగారా శిల్ప గారు? అంటే వేర్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ? 100% ఈ జనరేషన్లో ఐ థింక్ వీ రియలీ కాంట్ డూ బికాస్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హ్యావ్ ఓవర్ పవర్డ్ అస్. కరెక్ట్. ఆ టైమ్ ఆల్సో ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్ స్వప్న గారు. సో కొన్ని కంఫర్ట్స్, కన్వీనియన్స్, టైం సేవ్ చేయడానికి మనం డెఫినెట్లీ వీ విల్ గో టువర్డ్స్ ఫ్యూ థింగ్స్ దట్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ డింట్ హ్యావ్. సో అట్లీస్ట్ వీలైనంత అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ చేంజెస్. అంటే ఎవరైనా సరే నేను సస్టైనబుల్ లివింగ్, నేను నేచర్తో కలిసి బ్రతకాలి, ఈ విధంగా న్యాచురల్గా ఉండాలి అంటే ఎక్కడ మొదలు పెట్టచ్చు మనం? యాక్చువల్లీ కిచెన్లో ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ రీసెంట్లీ, వెజిటబుల్స్ కడగడానికి కూడా ఒక పౌడర్ అమ్ముతున్నారు. దాని బదులు జస్ట్ కల్లుప్పు, దాంట్లో కొంచెం వెనిగర్ అన్న లేకపోతే బేకింగ్ సోడా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉన్న వాటినే వేసి నానేస్తే కనుక ఆల్ ద పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ ఒక 10 minutes నానేస్తే కనుక దిల్ గో అవే. దానికి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొని దాంట్లో మళ్ళీ ఇంకేం కెమికల్స్ వేస్తున్నారో తెలియదు మనకి. సో అట్లాంటి సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, వాషింగ్ వెజిటబుల్స్. కత్తిపీట ఉండేది, బట్ నౌ వీ హ్యావ్ plastic cutting boards, and every time you cut on the plastic cutting board, little bit of plastic is getting scraped. స్క్రేప్ అవుతా ఉంటుంది. అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా, అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ అంటే వుడ్ అంటే పోరస్ గా ఉంటుంది కదా, అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగైన్. అవును. కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్, వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. ఓ మై గాడ్, ఇవి అసలు గ్రహించరు ఎవరు. ఇది చిన్నవి, బట్ మన కత్తిపీట వాజ్ ద పర్ఫెక్ట్ బికాస్ యూ కట్ ఇట్ అండ్ ద బ్లేడ్ ఈజ్ ఈజీ టు క్లీన్ అండ్ కింద ఒక బౌల్ ఏదో పెట్టుకునే వాళ్ళం. దట్ వుడ్ హావ్ బీన్ ద పర్ఫెక్ట్ థింగ్. కత్తిపీట వాడడం ఎంత బాగుందో. కత్తిపీట వర్డ్ విని కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చిన్న జస్ట్ కంటైనర్స్ కూడా జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బాస్. అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే, ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతా ఉంటుంది. అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు, ఫుడ్ గ్రేడ్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అది కూడా ఎండలో పెట్టవద్దు బికాస్ సంథింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్. ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో అది ఫుడ్ లో కలవడం సింపుల్ గా. అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి, స్టీల్ డబ్బాలు ఉండేవి. అవును. అండ్ ఐ రిమెంబర్ మై మామ్ తో ఫర్ ద లాంగ్, ఈవెన్ టిల్ టుడే, లైక్ ఆల్మోస్ట్ 45 I am, నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు, బియ్యం, ఉప్పు అండ్ లైక్ ఎండుమిర్చీస్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది, కళ మెరిసిపోతూ. సో సింపుల్ థింగ్ దట్ వాస్ సస్టైనబుల్ బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని. అండ్ దే లాస్ట్, దేర్ ఇస్ నో హార్మ్ అండ్ లైక్ కెమికల్స్, ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ లేదు. కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్. మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్. కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని, ఇంకోటి వచ్చిందని, చాపర్ అనేసి వి స్టార్ట్ యూజింగ్ టూ మెనీ థింగ్స్. మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి. అవును. వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం, వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు. ఇప్పుడు గార్లిక్ కటర్, పీలర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి, సాలడ్ కటర్ అని, అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు క్లీన్ చేయాలి. 90% ప్లాస్టిక్. అది ఇంకోటి గమనించండి, 90% ప్లాస్టిక్. ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు. సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ లైఫ్ స్టైల్ని కనుక మనం ఫాలో అయితే, అయితే మన
కంట్రీలో అది ఉండింది. ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త కొత్త దారులు వెతుక్కోవడం కాదు. మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ 2 generations బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము. అవును. సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా 50% అన్నా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్స్, బికాస్ అక్కడ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి. అవును. అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్. క్లీనింగ్, యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్కి, ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది యూనో వాసన వచ్చినప్పుడు, ఆర్ వానాకాలం. అండ్ ఇంకోటి వానాకాలంలో నౌ ఐ డూ ఆ ధూపేస్తారా మీరు? ధూపం. వేపాకులో కొంచెం నెయ్యి, ఒక బగారా ఆకు, కొన్ని లవంగాలు, అండ్ కొంచెం ఒక ధూప్ స్టిక్, నాన్ టాక్సిక్ అని చూసి తీసుకోవాలి. సో మళ్ళీ చెప్తాను, బగారా ఆకు అంటే బిర్యానీలో వేసే ఆకు, బే లీఫ్ ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను, మీరు యూ కెన్ పోస్ట్ ఇట్. షూర్. బే లీఫ్ ఒకటో రెండు, లవంగాలు ఒక 4-5, తర్వాత వేపాకు చాలా, అండ్ దాని తర్వాత నెయ్యి, ధూప్ స్టిక్, కర్పూరం. ధూప్ స్టిక్ ఎందుకు? వాసన కోసం, త్వరగా అంటుకోవడానికి. కర్పూరం కూడా పచ్చి కర్పూరం, నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్. చిన్న ప్లాస్టిక్ నో కాదు. అదే చాలండి, చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్డ్ కర్పూరం ఏదైతే వస్తుందో అదంతా సింథటికే. అవును. సో ఇవన్నీ వేసేసి ఏం చేయాలి? జస్ట్ అంటించేయండి. ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ. అంటే ఆ వేపాకులో గుణం ఏంటంటే ఇట్ గివ్స్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఇట్ బర్న్స్. అదే సేమ్ విత్ నెయ్యి కూడా. సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం వేసామనుకోండి ఇంట్లో, కొన్ని మన ఇంట్లలో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్, డెడ్ స్పేసెస్ అంటాం, అవి ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఎక్కువ వాడము, అక్కడ ఎక్కువ చీపురు వెళ్ళదు. సో ఎనర్జీస్ అనేటివి ఆ కార్నర్స్లో బ్లాక్ అయి ఉండిపోతాయి. నిజంగానే మీరు ఫీల్ అయ్యారా ఇవ్వండి? అంటే బికాజ్ మీరు మెడిటేషన్ చేస్తారు, సరే నేను కొద్ది గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది, బట్ అందరికీ ఇది అప్లికబుల్ అంటే? అబ్సల్యూట్లీ. వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ, వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది. లైక్ స్పెషల్లీ సింపుల్, మనం చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు ఒకలాంటి యూనో ఎనర్జీ, you become alive. అట్లాగే when all the curtains are open, ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడని స్పేసెస్, అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ బ్లాక్డ్. ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి. ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు వాతావరణాన్ని ఇట్స్ లైక్ క్లెన్జర్ అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఏదైనా యూనో లైక్ వర్షం పడ్డప్పుడు ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా, ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా, యూనో ఇట్లా చిన్న చిన్న క్రిములు ఉన్న కార్నర్స్, అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్. అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది బెస్ట్ టిప్ చెప్పారు మీరు. ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది, ద బెస్ట్ మస్కిటో రిపెల్లెంట్. రైనీ సీజన్ గెస్ట్లు మనకి ఇంట్లో, అండ్ అది కూడా without any chemicals and which is beneficial. సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి? No, once in 2 days వేస్తే సరిపోతుంది. 2 days బాగా దాన్ని కానీ బాగా తిప్పాలి. ఆ పొగ వచ్చేసరికి తిప్పి, అండ్ ఇట్ జస్ట్ సిట్స్ ఇన్ ద హౌస్ అండ్ ఇట్ జస్ట్ గివ్స్ యూ దట్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ. ఏదో పూజారంలో కూర్చున్నాడు అనిపిస్తుంది, ఇల్లంతా పూజారం లాగా ఫీలింగ్ వస్తుంది, కళ వస్తుంది, డెఫినెట్ గా కళకళలాడుతుంది ఇల్లు. సో ఇది వీటితో పాటు అఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడాం, హౌ వి అక్యూములేట్ థింగ్స్. సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షోకేస్ పీసులు అండి. మీకు అర్థమైంది కదా? షోకేస్ లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం. అది తెచ్చిన 2 రోజుల వరకు బాగుంటుంది, ఆ తర్వాత చూస్తే మెల్లిమెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది. దాన్ని తుడవాలంటే అది అందరికి ఓపిక ఉండదు, టైం ఉండదు. సో డీక్లటర్, వీఆర్ టాకింగ్ అబౌట్ డీక్లటర్ కాబట్టి చెప్తున్నాను, ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి ప్యాంట్ వేసుకోవాలి, ఈ స్కర్ట్కి యూనో ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది. సమ్ డేస్ యు ఆర్ అలర్ట్, సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు, ఇది ఇద్దాం. సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్. ఎందుకు అలాగా? కరెక్ట్, అది నాకు కూడా చాలా అవుతుంది. ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు, అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి. అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రెజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ యాడ్ అప్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అంటే ఇది అన్నెసెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ యూనో లైక్ సక్సెస్ఫుల్ పీపుల్, ఒక లైన్ ఉంది, సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది. అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు దే నాట్ బిజీ హియర్,
మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి చాలా బిజీ ఉన్నాం అనిపిస్తుంది. అవును. బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ. సో ఇది డీక్లటర్ చేసుకోవాలి ఫస్ట్. ఇది డీక్లటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ అండ్ ఈజీ టు డూ. మీరు అన్నది చాలా కరెక్ట్. దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది. చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద CEOs, ద $multi-billion ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద CEOs, దే హ్యావ్ వన్ యూనిఫామ్, రోజు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్, లైక్ దే హ్యావ్ సమ్ సెట్ యూనిఫామ్ లాగా, బికాస్ దేర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్.